ఆల్కహాల్ లివర్ డిసీజ్ ఉన్న పేషెంట్‌కి అసలు హోప్ ఉండదు సార్. మనం దాన్ని క్యూర్ చేయొచ్చండి. డెఫినెట్‌లీ అండి. దేర్ ఈస్ హోప్ ఫర్ ఆల్కోహాలిక్ లివర్ డిసీజ్ పేషెంట్. సో, ఆల్కహాల్ అన్నది మనకి మల్టిపుల్ స్టేజెస్‌లో లివర్‌ని ఎఫెక్ట్ అవుతుంది. ఇనీషియల్‌గా ఉన్న ఫ్యాటీ లివర్ డిసీజ్ అయితే మనం కంప్లీట్‌గా రివర్స్ చేయొచ్చు. ఆల్కహాల్‌ని కంప్లీట్‌గా స్టాప్ చేయడం ఒక్కటే మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సెకండ్ థింగ్ ఏంటి అంటే రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేయడం, బాడీ వెయిట్‌ని కంట్రోల్‌లో పెట్టుకోవడం, ఆయిల్ లేదా ఫ్రైడ్ ఫుడ్స్‌ని అవాయిడ్ చేయడం అండ్ ఒకవేళ ఆల్కహాల్ గనుక ప్రోగ్రెస్ అయ్యి ఫైబ్రోసిస్‌కొచ్చినా కూడా మనం దాన్ని రివర్స్ చేసే మెడికేషన్స్ అండ్ డైట్ కంట్రోల్ అనేవి పాటిస్తే తప్పకుండా రివర్స్ అవుతుంది. ఒకవేళ మనకి ఫైబ్రోసిస్ నుంచి సిర్రోసిస్‌కి ప్రోగ్రెస్ అయితే దాన్ని మనం కంప్లీట్‌గా రివర్స్ చేయలేకపోవచ్చు. బట్ ఆ డిసీజ్‌ని ప్రోగ్రెస్ అవ్వకుండా దాన్ని స్టేబుల్‌గా పెట్టేలాగా మనకి మల్టిపుల్ మెడికేషన్స్ ఉన్నాయి. బట్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ లివర్ డిసీజ్ పేషెంట్‌కి మేము ఇంపార్టెంట్‌గా ఇచ్చే సజెషన్ ఆల్కహాల్ అనేది కంప్లీట్‌గా స్టాప్ చేయడం ఒక్కటే మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ రివర్సల్ ఆఫ్ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్.